సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఉపవాస ప్రార్థనల చివరి రోజు, గడిచిన 20 దినాలు ఓ పండగ దినాలుగా ప్రభువారు జరిగిస్తూ వచ్చారు. గడిచిన రాత్రి ప్రధాన యాజకుని తల మీద ఉన్న తలపాగా గుర్చి క్రైస్తవుడు భూమి మీద ఎక్కడున్న రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు చేస్తారు అనే వాగ్దానంతో కూడుకున్న చక్కటి వర్తమానం వేల కొలది ప్రజలు విన్నారు. అన్నిటికంటే విశేషంగా క్షేమాధారుడా ఓ దివ్యమైన పాట నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు నా జీవితంలో ఎదురైన ప్రతి సకల ఉపద్రవాల్లో నుంచి దేవుడు తప్పించి కొన్ని లక్షల కొలది మీలాంటి భక్తిపరులకు సాక్షిగా కృపగల దేవుడు నిలవబెట్టారు. నా జీవితంలో ప్రభు చేసిన కార్యం, నా జీవితాన్ని దేవుడు మరల్చిన విధానం పాట రూపంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు నా చెవి రాయించిన ఒక అద్భుతమైన పాట. ఇప్పటికే వేల మంది చూశారు. ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి. క్షేమాధారుడా క్షేమాధారుడా. మంచిది. ఈరోజు ఉపవాస ప్రార్థన చివరి రోజు, పగలు మందిరంలో జరుగుతుంది. బాప్తీసాల ఆరాధన పగటిపూట మీటింగ్ అయిన తర్వాత అగైన్ రాత్రికి చిట్ట చివరి సభ. మిమ్మలను మీ కుటుంబాలను మా హృదయపు లోతుల్లో నుంచి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కుటుంబాలుగా కూడిరండి. ప్రాముఖ్యంగా రేపు ఆగస్టు 15 కదా, కుటుంబాల క్షేమం కొరకై కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ దివ్యమైన సమాచారం తెలియచేయండి. వేలాది కుటుంబాలు ఈ ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులై, అయ్యా మేము దీవించబడుతున్నామని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దేవుని కృప ఇచ్చాపురం నుండి నెల్లూరు వరకు, ఆదిలాబాద్ నుండి నలుదిక్కుల నుంచి ప్రజలు తండోపతండాలుగా దైవ సన్నిధికి వస్తూ ఉన్నారు. ఈ చివరి దినం దేవుడే తన హస్తాన్ని చాపి రోగులను బాగు చేయనట్లు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగునట్లు, బలమైన సందేశాలు ప్రజలకు అందించి ఆధ్యాత్మిక జీవితాన్ని ఉత్తేజపరచునట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచిది. ఈ దినం మరో దివ్యమైన సందేశం. పట్టుదల నీకుంటే పర్వతాలు కూడా చదును భూమిగా మారిపోతాయి. పట్టుదల నీకుంటే నీవు సాధించలేని విజయం ఏముంది? పట్టుదల పట్టుదల పట్టుదల. విందామా? ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో భక్తికైనా భుక్తికైనా పట్టుదల కలిగిన క్రైస్తవుడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి, ఎదగాలి. పట్టుదల 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 అని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. పట్టుదల అంటే ఏంటి? ఏదైనా ఒక పని ఒక వ్యక్తి ప్రారంభించినప్పుడు విజయాన్ని సాధించే వరకు తాను కనపరిచే పోరాట పటిమనే పట్టుదల అంటారు. చాలామంది పని ప్రారంభిస్తారు. ఎదురైన శోధనలను బట్టి కానీ, ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి కానీ కొందరు మధ్యలోనే నిష్క్రమిస్తారు. ఇది మన వల్ల కాదులే, మనం సాధించలేములే, ఇది మన సామర్థ్యానికి మించిందిలే అన్నట్లుగా మధ్యలోనే కొందరు నిష్క్రమిస్తారు. దాన్ని పట్టుదల అని అన్నారు. పట్టుదల అని దేన్ని అంటారంటే, విజయాన్ని సాధించే వరకు ఆటుపోట్లు ఎదురైనా, అపజయాలు ఎదురైనా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఆఖరి క్షణం వరకు ఒక క్రైస్తవుడు ఆ యుద్ధ భూమిలో కనపరిచే ఆ పోరాట పటిమనే పట్టుదల అని అంటారు. అన్న పట్టుదల గురించి సడన్గా మధ్యలో మీరు ఎందుకు చెబుతున్నారు? వాక్యంలో నుంచే ఒక మాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది పట్టుదల కలిగిన భక్తులు ఉన్నారు. వారిలో అగ్రజుడు భక్తుడైన యాకోబు. ఆ తర్వాత అలాంటి పట్టుదల కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో భక్తుడైన దావీదు గారు మహాపట్టుదల కలిగిన వాడు. వాళ్ళు ఏ విషయాల్లో పట్టుదల కలిగి బ్రతికారు, వారి పట్టుదల
మన జీవితానికి నేర్పేటువంటి పాఠం ఏంటి చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 132 కీర్తన 3వ చరణం నుంచి 8వ చరణం వరకు నేను చదువుతుండగా అందరూ నోరు తెరిచి కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్రను రానియ్యను, నా కనురెప్పలకు కొనికిపాటు రానియ్యను. నేను అది ఎఫ్రతాలోనున్నదని మేము వింటిమి, యాయీరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా, స్వరం ఎత్తండి, యెహోవా లెమ్ము, బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. దావీదుకు ఒక పట్టుదల. సౌలు దినాల్లో దేవుని మందిరం నిర్లక్ష్యం చేయబడింది. సర్వలోకనాథుని నిబంధన మందసం దరిదాపుగా 20 ఏండ్ల పాటు ఎక్కడుందో తెలియని అగమ్య గోచరం. దావీదు రాజైన తర్వాత ఇలా మొక్కుబడి చేస్తూ ఉన్నాడు. యాకోబు బలిష్ఠునితో దావీదు మొక్కుబడి చేస్తున్నాడు. ఏవనో తెలుసా? యాకోబు బలిష్ఠునికి నేనొక నివాస స్థలం చూసే వరకు, మందసాన్ని ఆ స్థలము నుంచి తీసుకొచ్చి దేవుడు కోరుకున్న స్థలములో ప్రతిష్ఠించే వరకు నా మంచం మీదకి నేను ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలు మూతపడనివ్వను అని ఒక పట్టుదలతో దావీదు ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు. పరలోకాన్ని చేరుకునేది పట్టుదల కలిగిన వారు, పట్టువిడు కలిగినటువంటి వాళ్ళు. పట్టుదల కలిగిన వాడు ఒకే మంచమేనున్నాడు, పట్టు విడుపుతో ఉన్నవాడు అదే మంచమేనున్నాడు. ఎవడు పరలోకానికి ఎత్తబడతాడంటే పట్టుదల కలిగిన వాడే పరలోకం చేరి దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. చెబుతాం గట్టిగా ఆమెన్. దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలరా, ఏ విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక పట్టుదల కలిగిన వాడిగా దేవుని దగ్గర నువ్వు బ్రతకాలి. ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సందర్భాల్లో అన్నిసార్లు గెలుస్తాం అని కన్ఫర్మ్ ఏం లేదు. గెలవాలనే ఆశ నీకున్నా, దేవుని మార్గంలో నిఖార్సైన క్రైస్తవుడిగా జీవించాలి అనే తీర్మానాలు నీకున్నా, ఎదురయ్యే కొన్ని పోరాటాల్లో నిన్ను అపజయం వైపు తీసుకుని వెళ్తున్నట్లుగా అనిపిస్తాయి. భక్తిగా బ్రతకాలనుకున్నా నా వల్ల కావట్లేదులే, నీతిగా జీవించాలనుకున్నా అంతగా నేను నిలబడలేకపోతున్నానులే, ఎందుకులే ఈ భక్తి జీవితం అన్నట్లుగా నిష్క్రమించేవాడిగా కాకుండా చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ పోరాట పటిమను నువ్వు కనపరిస్తే, నీ పోరాట పటిమను చూసి దేవుడే ఏదో ఒక రోజు నిశ్చయంగా నేను గెలిపించునుగాక. పట్టుదల ఎలా ఉంటుందో చెప్తాను. ఓ రోజు ఓ రాజ్యం మీదకి తరచుగా యుద్ధానికి వెళ్ళే ఆ రాజు అనేక మార్లు యుద్ధానికి వెళ్ళాడట. వెళ్ళిన ప్రతిసారి ఓటమి అపజయం, ఓటమి అపజయం. ఓ రోజు కృంగిని స్థితిలో నేను ఎంత పోరాడినా ఇంతేలే, జయం అనేది నా బ్రతుకులో ఇక కంటికి కనబడని కడతీరంలే, ఇది నా వల్ల కాదులే అన్నట్లుగా కృంగిని స్థితిలో ఓ గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంతేలే నా బ్రతుకు అన్నట్లుగా. ఆ గుహలో ఆ గోడ కానుకొని, గుహ కానుకొని అలా నిరుత్సాహంగా కూర్చొని ఉంటే ఓ సాలీడు పురుగు గూడు కట్టుకుంటుందట. ఏది చెప్పండి?
సాలీడు పురుగు గూడు కట్టుకుంటుంది. ఆ గూడు కట్టుకునే పరంపరలో, తీగ అల్లే పరంపరలో సడన్గా అక్కడి నుంచి జర్రున జారి నేల మీద పడిపోతుంది. పడిపోయిన స్థితిలో అది ఆగకుండా మరలా ఎగబాక్కుంటూ ఆ గూడు దగ్గరికి వెళ్ళి మరలా గూడు కడుతుంది. ఆ గూడు కట్టే పరంపరలో మరలా పట్టు జారుతుంది, డబ్బేలుమని కింద పడుతుంది. చూస్తూ ఉన్నాడు. అది చూస్తే ఇంతే ఉంది. సాలీడు పురుగు ఎంత ఉంటుందమ్మా? ఇంతే ఉంటుంది. ఆ చిన్నది కింద పడుతుంది. కింద పడిపోయానులేని ఆగట్లా, మరలా పైకి లెగుస్తుంది. అల్లుకుంటున్న గూడు దగ్గరికి వెళ్తుంది. మెల్లిగా అల్లటం ప్రారంభిస్తుంది. దరిదాపుగా 30-40 సార్లు పడిపోయింది. పడిన ప్రతిసారి తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తిరిగి లేచిన ప్రతిసారి ఆ వల దగ్గరికి వెళ్ళటం, అల్లటం. ఎట్లా ఆ గూడంతా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసిందట. ఆ సాలీడుని చూసి అంటాడు, ఆ చిన్న జీవికే ఇంత పట్టుదలైతే 1-2 సార్లు ఓడిపోయినంత మాత్రాన నేనెందుకు పోరాట భూమిలో నుంచి నిష్క్రమించాలి? 1-2 సార్లు అపజయాన్ని పొందినంత మాత్రాన ఈ యుద్ధ భూమిలో నుంచి నేనెందుకు నిష్క్రమించాలి? ప్రయత్నం చేస్తా. ఇది 30 సార్లు 40 సార్లు ప్రయత్నం చేసింది కదా, నేను కూడా ప్రయత్నం చేస్తా. ఏదో ఒక రోజు నా ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడని ఈసారి పట్టుదలతో మరెక్కువ బలంతో అదే రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళాడట. విచిత్రం ఏంటో తెలుసా? అదే రాజ్యం మీద యుద్ధానికి వెళ్తే అనూహ్యమైన రీతిలో అద్భుతమైన విజయాన్ని ఆ స్థలంలో పొందుకున్నాడట. అడిగారు, అయ్యా నువ్వు విజయాన్ని పొందటానికి కారణం ఏంటి? ఓడిన ప్రతిసారి నా బ్రతికింతేలే అని అనుకున్న పరిస్థితుల్లో ఓ చిన్న సాలీడు పురుగు నాకు గొప్ప పాఠాన్ని నేర్పింది. ఓడిపోయిన ప్రతిసారి గెలవాలనే కసితో లేస్తుంది అది. పడిపోయిన ప్రతిసారి పైకి లేవాలనే పోరాట పటిమ కనపరుస్తుంది. ఆ చిన్న సాలీడు పురుగు నాకు పాఠాన్ని నేర్పింది. దానిలో నుండి నేను మరలా లేచాను. దేవుడే తన మహిమ కొరకు నాకు గొప్ప విజయాన్ని దయచేశాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఏ విషయంలో పదే ప్రయత్నం చేసి ఒకవేళ నువ్వు ఓడిపోయినా ఇంతేలే అని నువ్వు అనుకోకు. ఇంకొకసారి ట్రై చేయి. ప్రభా నేను నిలవబడతా, నేను పోరాడతా, మీ సన్నిధిలో నేను నిలవబడతానని కొంచెం పోరాట పటిమతో నువ్వు ప్రయత్నం చేస్తే ఇక్కడ ఒక చక్కటి మాట రాస్తుంది. యాకోబు బలిష్ఠునికి, ఓసారి చెప్పండి కొంచెం పెద్దగా, పదే రిపీటెడ్గా వాడిన పదం ఏంటో తెలుసా? యాకోబు బలిష్ఠునికి. యాకోబు బలిష్ఠునితో దావీదు మొక్కుబడి చేశాడు. యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థానాన్ని చూస్తాను. యాకోబు బలిష్ఠుడు అని ఎందుకన్నాడో తెలుసా? పాత నిబంధనలో యాకోబు అంత పోరాట పటిమ కలిగిన వాడు ఇంకొకళ్ళు లేరేమో అన్నట్లుగా ఉంటుంది. మీరు అనొచ్చు, అనయ్య యాకోబులో ఉన్న పోరాట పటిమ ఏంటి? యాకోబు అంటంతో అందరూ మోసగాడు అంటారు కదా, మోసగాడులో మనం నేర్చుకునే పోరాట పటిమ ఏంటి అని అంటారా? నా వైపు చూడండి. నాకు తెలిసినంత వరకు యాకోబు ఎవరిని మోసం చేయలే. ఎందుకో ఓ తెలియకుండా ముద్రపడింది. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, చదువు పట్ల భలే ఆసక్తి కలిగినాడు, భలే కష్టపడి చదువుతాడు. కానీ పడిన ముద్ర ఏంటో తెలుసా? వాడిని చూస్తే చాలు దొంగోడా అంటారు. ఎవరింట్లో దొంగతనం చేశాడంటే ఎవరింట్లో దొంగతనం చేయలే. వాళ్ళ నాన్న ఏదో ఒక రోజు అన్నాడు, అరే ఈడు దొంగోడరా అన్నాడు. ఇక పల్లెటూరులో నిక్నేమ్లు ఉంటాయి చూసారా, ఆ దొంగోడు ముద్ర జీవితాంతం సార్థక నామధేయంగా మారిపోయింది. ఎంతకాలం చెప్పండి? ఇప్పుడు అతను గెజిటెడ్ ఆఫీసర్. ఆ ఉద్యోగం పేరును పిలిస్తే ఎవరు ఆ పైన గుర్తుపట్టరు. ఇప్పటికీ కూడా ఏమన్నా తెలుసా? అదిగో దొంగోడా. మీ ఇంట్లో ఏమైనా దొంగతనం చేశాడా? యాకోబు జీవితంలో కూడా మరి ఎందుకో తెలియదు కానీ క్రైస్తవుడు చాలామంది మోసగాడైన యాకోబు అంటారు. నేనంట యాకోబు మోసగాడు అనే కంటే కూడా గొప్ప పోరాట పటిమ కలిగిన యోధుడు.
అందరూ ఒక వయసు వచ్చిన తర్వాత పోరాటం ప్రారంభిస్తారు. మా భక్త మహాశయంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అమ్మ కడుపులో ఉన్నప్పుడే పోరాటం నేర్చుకున్నాడు. దేవుడు అన్నాడు, ఏశావా నువ్వు బయటకు వచ్చాయి అన్నాడు. ఏశావు బయటకు రాపోతా ఉంటే యాకోబు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏం చేశాడు తెలుసా? అన్నం మడిమ పట్టుకొని వెనక్కలాగి, ఎక్కడికి రా నువ్వు పోయేదే, నేను పోతానాగో అన్నట్లుగా తల్లి కడుపులోనే పోరాటం ప్రారంభించాడు. బైబిల్లో అతని వంటి పోరాట యోధుడు జ్యేష్ఠత్వం కొరకు, రాహేలు కొరకు 14 సంవత్సరాలు పోరాడాడు. అద్భుతం. మామ 14 సంవత్సరాలు మోసం చేస్తే 6 సంవత్సరాల్లో ఎండకు ఎండి, వానకు తడిచి, మంచుకు నాని, కనులకు నిద్ర దూరమై, తిండికి దూరమై, దరిదాపుగా 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఒట్టి చేతులు మామ చూపిస్తే 6 సంవత్సరాల్లో కష్టపడి పోరాడి లాబానునే తలదన్నే అంత స్థితిమంతుడిగా మారిపోయాడు. నాకు బైబిల్లో నాకు తెలిసి పోరాటానికి, పట్టుదలకి ప్రతీక, నిలువుటద్దం యాకోబు. సరే, ఇంతకాలం మనుషులతో పోరాడాడు. చివరికి ఇప్పుడు ఎక్కడ పోరాడుతున్నాడో తెలుసా? ఎబ్బోకు రేవు దగ్గర సాక్షాత్తు దేవునితోనే పోరాడటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. దేనిలో పోరాడుతున్నాడు అంటే చూడండి, అక్కడ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4 వచనాలు నాతో కలిసి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకుని మగసిరిగా అలవాడై అతడు దేవునితో పోరాడాను. ఇక చూడండి, క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడేమో అన్న మడిమ పట్టుకున్నాడు, ఎబ్బోకు రేవు దగ్గరేమో దేవుని మడిమ పట్టుకున్నాడు. ఆమెను చెబుతాం గట్టిగా. ఎబ్బోకు రేవు దగ్గరే తల్లి గర్భంలో ఉన్నప్పుడేమో అన్న మడిమ పట్టుకున్నాడు, ఎబ్బోకు రేవు దగ్గర మాత్రం దేవుని మడిమ పట్టుకొని అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టనయ్యని యాకోబు తన బ్రతుకులో ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. రాత్రంతా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దూత ప్రత్యక్షమయ్యాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ స్థలములో కనపడుతున్న ఆ దూతే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ స్థలంలో ప్రత్యక్షమైతే ఆయన పాదాలు పట్టుకొని ఒకటే మాట, నన్ను ఆశీర్వదించయ్యా యాకోబా, నేను తర్వాత ఆశీర్వదిస్తా, వదిలిపెట్టయ్యి అంటే ఒకటే మాట అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నీ పాదములు నేను విడిచిపెట్టనని రాత్రంతా ప్రార్థనలో పట్టుదలతో పోరాడుతున్నాడు. దైవజనమ, లోకంలో చాలామందికి రకరకాల వాటిలో పట్టుదల ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడిగా బ్రతుకుదురుగాక. ఎవరైతే ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడిగా బ్రతుకుతారో వారి జీవితంలో దేవుడు బలిష్ఠుడైన దేవునిగా ఆయన ప్రత్యక్షం అవటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేనని. కొంతమందికి పట్టుదల ఉంటుంది. కోరుకున్న పట్టు చీర కొనిపెట్టకపోతే ఇక మనోడి సంగతులు ఇంతే సంగతులు చిత్తగించవలను. ఆడు కోరుకున్న బండి కొనిపెట్టకపోతే, కోరుకున్న సెల్ ఫోన్ కొనిపెట్టకపోతే నేను కాలేజీకి పోను, ఇంట్లో ఎవరితో మాట్లాడను. పట్టుదల ఉంటుంది. ఎలాంటి విషయాల్లో పట్టుదల ఉంటుంది? భక్తుడైన యాకోబుకు ప్రార్థనలో పట్టుదల. క్రైస్తవ జనమ, నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగిన క్రైస్తవుడిగా బ్రతికితే నీ జీవితంలో బలిష్ఠుడైన దేవునిగా దేవుడు తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. బలిష్ఠుడైన దేవుడు ఏం చేస్తాడు? కీర్తనలో చక్కటి మాట రాస్తుంది చూడండి. 93వ కీర్తన 4వ చరణం. 93వ కీర్తన 4వ చరణం నేను చదువుతాను. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్రముల ఘోష కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. విన్నారా? విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్రముల తరంగముల కంటెను, ఆకాశమందలి యెహోవా
పెద్దగా చెప్పాలి. ఆకాశమందలి యెహోవా అంటే విస్తారమైన శోధనలు నీకు ఎదురైనా, తట్టుకోలేని సమస్యలతో నువ్వు తల్లడిల్లిపోతున్నా, నువ్వు అనుభవిస్తున్న సమస్య సముద్రం అంత విస్తారమైనదైనా, ప్రార్థనలో పోరాటం కలిగిన దానిగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే, బలిష్ఠుడకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై ఆ విస్తారమైన జలఘోషల నుండి దేవుడే నిన్ను విడిపించడం ప్రారంభిస్తాడు. యాకోబు జీవితంలో కూడా సముద్రం అంత విస్తారమైన శోధనలు వచ్చాయి. ఒక స్థలంలో అంటాడు, సకల ఉపద్రవములలో నుంచి నన్ను తప్పించిన దేవుడు వీరికి తోడయుండునుగాక. సమస్త కీడుల నుంచి తప్పించిన దేవుడు వీరికి తోడయుండునుగాక అంటాడు. అయ్యా, కీడులు వచ్చాయి నీ బ్రతుకులో? వచ్చాయ్యా. ఎదురైన సమస్త కీడుల నుంచి దేవుడు ఎందుకు తప్పించాడు? నేను ప్రార్థనలో దేవుని సన్నిధిలో పోరాడాను గనుక బలిష్ఠుడకు దేవునిగా ప్రత్యక్షమై ప్రతి కీడు నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఈ మాటలు వింటున్న దైవజనమ, నీ జీవితంలో నువ్వు అనుభవించే సమస్య సముద్రం అంత విస్తారమైనదైనా, నువ్వు ఏదలేనంత బలమైనదైనా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో యాకోబులాగా పోరాడు. బలిష్ఠుడకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై ఆ భయానకరమైన ఉప్పెన నుండి దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన మహిమ కొరకు తప్పించునుగాక. ఒకసారి చెప్పండి, దేనిలో మనకు పట్టుదల ఉండాలి? అదే రోమాపత్రికలో అంటాడు, ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండండి. రాత్రి ఈ స్థలంలో ఒక తల్లి సరిగ్గా పిల్లల దగ్గర కూర్చుంది. రాత్రి 11 నుంచి అండి నాకు మెలకు ఉన్నంత వరకు 2:45 3 వరకు ఆ తల్లి ఏడుస్తూ ప్రార్థన చేస్తుందండి. నేనున్న ఆ గది కిటికీ దగ్గర నుంచి ఏడుపు వినపడుతుంది. ఏంట్రా ఈ ఏడుపు? ఇంత రాత్రిపూట ఎవరు ఏడుస్తున్నారు అని అక్కడికి వచ్చి చూస్తే, ఒక తల్లి ముందు కుర్చీ వేసుకొని మోకరించి ఆ కుర్చీ మీద చేతులుంచి ఏడుస్తూ 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 కళ్ళల్లో నీళ్ళు అట్లా తుడుచుకుంటుంది, మరలా ఏడుస్తుంది. దేని కొరకు ఈ బిడ్డ ఏడుస్తుందిరా? ఆ బిడ్డ ప్రార్థన వింటూ ఉంటే దేని కొరకు ఏడుస్తుందో చెప్పంటారా? దేవా, రేపు ఆదివారపు దినాన ప్రవాహంలాగా ప్రజలు నీ మందిరానికి రావాలయ్యా. మా మందిరమే కాదు, ప్రపంచంలో ఎన్ని మందిరాలు ఉన్నాయో రేపటి ఆరాధనలో ప్రతి మందిరం ఇరుకుగా మార్చాలయ్యా. క్రైస్తవ సంఘాలలో ఉజ్జీవాన్ని పుట్టించయ్యా. పడిపోయిన కుటుంబాలను తిరిగి లేవనెద్దయ్యా. చల్లాచెదిరైపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడాలయ్యా. ఆరిపోయిన దివిటీలు వెలిగించబడాలయ్యా. పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టబడాలయ్యా. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు సంఘం మొదలుకొని ఎన్నో విషయాలు ఆ ప్రార్థన వింటూ ఉంటే నాకు జ్ఞాపకం 2:45 వరకు ఏడుస్తూ 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 విలాప వాక్యాల్లో రాసి ఉంటుంది కదా, సియోను కుమారి నదీ ప్రవాహము వల్లే కన్నీళ్లు విడువుము. నదీ ప్రవాహంలో నీరు ప్రవహించినట్లుగా నీ కళ్ళల్లో నుంచి నీరు ప్రవహించాలి అన్న మాట బైబిల్లో ఎలా రాయబడిందో ఆ తల్లి ప్రార్థనలో చూస్తూ ఉంటే ఆ తల్లిని చూసి అనుకున్న, దేవా, ఇలాంటి కన్నీటి ప్రార్థనా పరులైన తల్లులను, ప్రార్థనలో పట్టుదల కలిగిన తల్లులను ఈ పరిచర్యకు నువ్వు వరంగా దయచేసినందుకు నీకు స్తోత్రమయ్యా. ప్రార్థనలో పట్టుదల. దరిదాపుగా 3:45 కూర్చున్న చోట నుంచి కదలకుండా, అలాగని యవనస్తురాలు ఏం కాదు, నాకు తెలిసి 50 సంవత్సరాలు కొంచెం అటు ఇటు, 50 సంవత్సరాలు కొంచెం అటు ఇటు ఉన్న తల్లి మరి నడువుల నొప్పి ఏమైపోయిందో, మోకాళ్ళు నొప్పి ఏమైపోయిందో ఆ తల్లిలో నేను చూసింది ప్రార్థనలో పట్టుదల కలిగిన తల్లి. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రార్థనలో పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. కొంతమందికి పట్టుదల ఉంటుంది, లేనిపోయిన పనికిమాలిన విషయాల్లో పట్టుదల ఉంటుంది. మొత్తానికి ఆ తల్లి పాత రోజుల్లో కథ ఉండేది, ఇది ఇప్పటిది కాదు. నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో విన్న కథ. ఆవిడ రొట్టెలు చేస్తుందట, మొత్తానికి 5 రొట్టెలు చేసిందట.
ఈ రొట్టెలు పంచుకునే కాడ భార్యాభర్తలకి చిన్న డిస్కషన్. ఆవిడందట, నేను కష్టపడి రొట్టెలు చేసే కదయ్యా, నాకు 3 నీకు 2 అందట. భర్త అన్నాడట, అట్టెట్ట కష్టపడింది ఎవరు? ఈ రొట్టెలు తయారు చేయటానికి పిండి డబ్బులు కావాలి కదా, ఈ డబ్బులు తెచ్చింది ఎవరు? నేనే. రొట్టెలు చేసే నీకే 3 అయితే మరి కష్టపడి పని చేసే నాకు 5? ఆ మొత్తం నువ్వేదీను. కష్టపడి పని చేసి నాకు కాదు, నీ లెక్క కరెక్ట్ కాదు, నాకు 3 నీకు 2. ఈ వాదోపవాదం, లేదు నాకు 3 ఆవిడ, లేదు నీకు 2 అని ఆయన. ఓ పావు గంట సేపు తర్జన భర్జన జరిగిన తర్వాత ఇద్దరు పట్టు వదలట్లా. మొత్తానికి ఒక పోటీ పెట్టుకున్నారు. మన మంచం ఉంది కదా, నులక మంచం, అదే నల్లుల నిలయంగా ఉన్న నులక మంచం ఉందే, ఆ నులక మంచం మీద ఎవరైతే కదలకుండా పండుకుంటారు, మంచం మీద నుంచి ఎవరైతే లేవకుండా ఉంటారో, నల్లులు కుట్టినా రొట్టెల కోసం నల్లుల చేత కుట్టించుకోవడానికి బయలుదేరారు. నల్లులు కుట్టిన ఎవరైతే నులక మంచం మీద నుంచి లేవకుండా ఉంటారో వాళ్ళకు 3, ఓడిపోయిన వాళ్ళకి 2 అని పోటీ పెట్టుకున్నారు. మొత్తానికి సాయంత్రం 7ంటికి పండుకున్నారండి. నల్లులు వచ్చాయి, మధ్యలో టీకాలు వేస్తున్నాయి, ఇంజక్షన్లు వేస్తున్నాయి. అయినా కదిలితే ఒట్టు రక్తం అక్కడక్కడి నుంచి ఒంట్లో నుంచి పోతుంది, నల్లులు వస్తున్నాయి, కొడుతున్నాయి. అయినా మంచం మీద నుంచి కదలట్లా, అస్సలు కదలట్లా. ఒకవేళ లేచామా 2 అయిపోతాయేమో, పండుకుంటే 3 అయిపోతాయేమోనని ఒక్కళ్ళిద్దరు, ఆ ఇద్దరిలో ఒక్కళ్ళు లేవలేదంట. తెల్లారింది, పాల ప్యాకెట్ వచ్చాడు, తలుపు కొట్టాడు, లేవలేదు వీళ్ళు. ఒకవేళ లేద్దామని అనుకుంటే 2 వస్తాయేమోనని లేవలా. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, లేవలా. రొట్టె మొక్క కోసం 2 రోజులు మంచం మీద పండుకున్నారంట. ఈలోపు 2 రోజులు బట్టి అసలు ఈ భార్యాభర్తలు బయటికే రావట్లేదే, ఏమైనా అయ్యిందా, అఘాయిత్యం జరిగిందా, ఇవాళ రేపు అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. మొత్తానికి ఇంటి పక్కల ఉన్న అమ్మలక్కలందరం సడన్గా వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొడితే భర్త అంటాడంట, నువ్వులే. భార్య అంటదట, నువ్వేలే. నేను లేస్తే నాకు 2, నువ్వు లేస్తే నీకు 2, నేను లేవను. భర్త మాటకు విధేయత చూపవా? అది ఒకప్పటి మాట, రొట్టెల దగ్గర కాదు. మొత్తానికి ఎవ్వరూ లేవలేదట. ఇద్దరు అట్లాగే కళ్ళు మూసుకున్నారు, అస్సలు మాట్లాడట్లా. ఆ ఇంటి పక్కల వాళ్ళు తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చారు. వీళ్ళు ఇట్లాగే శవాలాగా ఉన్నారు, చచ్చిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇద్దరిలో ఎవరు లేవట్లా. లేస్తే 2, లేవనోడికి, కదిలితే 2, కదలనోడికి 3. మొత్తానికి ఇక సచ్చిన శవాల్లాగా అట్లాగే ఉన్నారట. సచ్చారా వీళ్ళు కన్ఫర్మ్ అని సమాధి కార్యక్రమానికి పాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఎంటనే ఉన్నారు వీళ్ళు, ఎంటన్నా లేవట్లా. ఎందుకు? లేస్తే లేవకపోతే లేవకుండా అట్లాగే ఉన్నారట. పాస్టర్ గారు రానే వచ్చారు, సమాధికి ఆర్డర్ చేశారు, పాడి తీసుకొచ్చారు. ఆ పాడి మీద పెట్టేటప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా లేవలా. లేచినోడికి 2, లేవనోడికి ఏం అర్థం కాక ఈ సమాధి కార్యక్రమానికి అంత తంతు జరుగుతూ ఉన్నా ఇద్దరిలో ఒక్కళ్ళు కదలలేదట. ఇక మొత్తానికి సమాధి కార్యక్రమానికి తీసుకెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇక విచిత్రం, దింపుడు కళ్ళం ఉంటుంది చూసారా? దింపుడు కళ్ళం సమాధి చేసే ముందు దింపుడు కళ్ళం కాడ దించి ఇష్టమైన వాళ్ళని పిలిపించి, ఒకవేళ తండ్రి చనిపోతే కొడుకుని పిలిచి ఆఖరిసారిగా, నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఒకవేళ భర్త అయితే, ఏమండి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఒకవేళ భార్య అయితే, మీరు అనరేమో ఆ మాట, ఏమమ్మా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా అని ఆ దింపుల కాళ్ళం కాడ ఆఖరిగా పిలుస్తారు. మొత్తానికి ఒక ఆయన వచ్చి, మొత్తానికి పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళ బంధువు ఒక ఆయన, అరే రే 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 ఎంత చిన్న వయసులో మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావురా అని అన్నప్పుడు కూడా ఈ ఆడ మనిషి నోరేది అనవలేదంట. ఈ మగోడు సడన్గా లేచి అన్నాడట, ఒరే మేము చావలేదురా, మేము బతికే ఉన్నావురా, ఎందుకురా మమ్మల్ని సమాధికి తీసుకెళ్తారు అనే లోపు ఈవిడందట,
ఏమండి, నాకంటే ముందు మీరు లేచారు కాబట్టి మీకు 2, నాకు 3 అని అందట. ఈ సమాధి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఒరే సచ్చినోళ్ళు బతికారా, వీళ్ళు మనుషులు కాదు దెయ్యాలరా, వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఏంటంటే భర్త ఏమో 2 చంపుకు తింటాడంట, భార్య ఏమో 3 చంపుకు తింటుందంట, బతుకు జీవుడా అని వాళ్ళు పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెత్తుతున్నారంట. ఇలా పట్టుదల దేనికి? మీ ఇంట్లో పట్టుదల దేనికి? అడిగారు ఇంటికి వెళ్తానని, పుట్టింటికి వెళ్తానని, వద్దు అన్నాడు. ఇక చూడండి, మీరు అడిగింది గనక ఇయ్యకపోతే ఒక ఆయన అంటాడు, కొండ మీద కోతినైనా దించవచ్చు అంట, అలిగిన భార్యను దించటం దేవుడు వల్ల తప్ప. కొంతమందికి పట్టుదల ఉంటుంది, ఈ పనికి మాలిన విషయాల్లో పట్టుదల ఉంటుంది. అపోస్తలుడైన పౌలు వారు రోమా సంఘంతో మాట్లాడుతూ అంటాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా మీరు బ్రతకండి. యాకోబు ఎంత పట్టుదల కలిగిన వాడు. సరే చూడండి, 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చెప్పండి, దేనిలో పట్టుదల మనకు ఉండాలి? ప్రార్థన చేయటం ప్రారంభించావు, ఓ వారం ప్రారంభించావు, జవాబు రాలా. 2వ వారం ప్రారంభించావు, జవాబు రాలా. నెలంతా ప్రార్థన చేసావు, జవాబు రాలా. 2 నెలలు ప్రార్థన చేసావు, జవాబు రాలా. మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థనకు జవాబు వచ్చే వరకు, ఈరోజు నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోయినా రేపు దేవుడు జవాబు ఇస్తాడు. రేపు జవాబు ఇవ్వకపోయినా వచ్చే వారం జవాబు ఇస్తాడు. వచ్చే వారం జవాబు ఇవ్వకపోయినా వచ్చే నెల జవాబు ఇస్తాడు. వచ్చే నెల జవాబు ఇవ్వకపోయినా తప్పకుండా వచ్చే సంవత్సరం జవాబు ఇస్తాడు. ఎంతవరకు ప్రార్థన చేస్తావయ్యా? నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చే వరకు ప్రార్థనలో పోరాడే యోధులుగా దేవుని కొరకు మనం బ్రతుకుదుము గాక. 2వది, పనిలో పట్టుదల ఉండాలి. ఏ పని మనం ప్రారంభించామో ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే వరకు ప్రతి క్రైస్తవుడు పని కొరకై పనిలో పట్టుదల కలిగిన వారిగా బ్రతకాలి. పనిలో పట్టుదల అంటంతో ఇందాక యాకోబు చెప్పాను, నో డౌట్. ఆ పరంపరలో మరొక వ్యక్తి, ఆయన పేరు ఎలియాజర్. చెప్పండి ఒకసారి. మన చర్చిలో కూడా 3 ఎలియాజర్లు ఉన్నారు. నాయనా ఉన్నావా భూమి మీదే? రైట్, ఎలియాజర్ అనండి ఒకసారి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి భార్య రెబెక్కమ్మను తీసుకురమ్మని అబ్రహాము ఎలియాజర్ను పంపించాడు. 10 ఒంటెలనిచ్చి అరణ్యంలో బయలుదేరి వెళ్ళాడు. కొన్ని కిలోమీటర్ల దూరం ఒంటెల మీద కాలినడక మీద నడిచి 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 సిరియా ప్రాంతానికి వెళ్ళారు. లాబాను ఇంటికి వెళ్ళారు. చూడటంతో లాబాను అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నీవు బయట నిలవబడనేలా. చదవండి ఆ మాట ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం వరకు నాతో కలిసి. లాబాను, అందరూ పెద్దగా, లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలవబడనేలా. ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిన. నేను ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కుంటకు అతనికిని అతనితో కూడా వచ్చిన వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. నా వైపు చూడాలి. అతనికి భోజనము పెట్టించెను. పెద్దగానండి. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనని లాబానుతో చెప్పుమనేను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. లాబాను ఇంటికి అబ్రహాము తరపు బంధువులు వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇదేం వచ్చిపోయే బంధుత్వం కాదు. రాక
కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాం ఇంటి నుండి ఒక బంధువు వచ్చాడు, ఎలియాజరు వచ్చాడు. వాళ్ళ ఇంటి అమ్మాయిని కోడలుగా తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు బంధువు దూర ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత, అమ్మా బంధువులు వచ్చారంటే మన శక్తి కొలది రకరకాల ఆహార పదార్థాలు వండి పెడతామా లేదా? మనం కారం తిని కూడా వచ్చిన బంధువులకి కోడి కూర వండి పెడతాం, అవునంటారా కాదంటారా? ఒక్కరు కూడా ఏం మాట్లాడట్లా. నాకు డౌట్ వస్తుంది మీ మీద. నాకు తెలిసి మీరు కోడి కూర తిని బంధువు ఇంకోసారి మీ ఇంటికి రాకుండా ఉండేటట్లు జాడీలో పచ్చడి, రోట్లో కారం, ఆ కృప కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మా ఇంటికి చుట్టాలే రాకూడదని ఓ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే మంచి కళ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సరే, అది వేరే సంగతి. ఇప్పుడు లాబాను మంచి స్థితిమంతుడు, రాక దూర ప్రాంతం నుంచి వచ్చాడు, ఏళ్ళింటికే వచ్చాడు. అతిథి మర్యాదలు అంటారు కదా, రైట్. ఆ అతిథి మర్యాదలు చేయటానికి రకరకాల ఆహార పదార్థాలు సిద్ధపరిచి, అయ్యా భోజనం చేద్దుకొని రా అంటే నేనంట, ఎలియాజరు ఓ మొత్తం భోజనం చేసి కాస్త తాఫీగా కడుపు నిండా భోజనం చేసి ఆ తర్వాత వచ్చిన పని ఏదో చెప్పొచ్చుగా. ఏమంటాడు తెలుసా? నేను వచ్చిన పని మీతో చెప్పే వరకు, వచ్చిన పని మీతో చెప్పే వరకు, నేను వచ్చిన పని చెప్పక మునుపు నేను భోజనం చేయను. ఎలియాజరు ఎవరో తెలుసా? తలపెట్టిన పనిలో పని పూర్తయ్యే వరకు పనిలో పట్టుదల కలిగినటువంటి వాడు. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. ఈ అతిథి మర్యాదలు, లాంఛనాలు స్వీకరించి హాయిగా అక్కడ గడపాల్సిన మనిషి అంటాడు, లేదు లేదు లేదు, నేను ఏ పని నిమిత్తం అయితే వచ్చానో వచ్చిన పని మీతో చెప్పే వరకు నేను భోజనం చేయను. పశువులకు మేత అయింది, ఒంటెలకు మేత అయింది, ఒంటెలకు మేత అయింది, కానీ నేను మేతమేనని వచ్చిన పని పూర్తి చేసే వరకు భోజనం దగ్గరికి వెళ్ళాల. దేవుని పెట్టారా, నువ్వు ఏ పని తలపెట్టినా ఆ పని పూర్తి చేసే వరకు, ఆ పని సాధించే వరకు ఎలియాజరులాగా పనిలో పట్టుదల కలిగిన వారిగా బ్రతుకుదుముగాక. ఎప్పుడు దేవుని పిల్లలు తిండిబోతులుగా కానీ, తిండి కొరకు ఆతృత పడేవాళ్ళుగా కానీ, నిద్రబోతులుగా కానీ ఏ క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో జీవించకూడదో. పెద్దగా చెప్దాం ఆమేనని. తిండిబోతులుగా బ్రతకూడదు, ఎట్ దట్ సేమ్ టైం నిద్రబోతులుగా బ్రతకూడదు. ఓ క్రైస్తవుడు తన బ్రతుకులో తిండిబోతుగా, నిద్రబోతుగా బ్రతుకుతూ ఉంటే తిండిబోతులు, నిద్రబోతులు దరిద్రులవుతారు వాక్యం అంటుంది. ఏ దారిద్రత? భక్తిలో దారిద్రత, భుక్తిలో దారిద్రత. ప్రతి రంగంలో ఎవడు దరిద్రుడిగా మారిపోతాడంటే సోమరిపోతు, తిండిపోతూ, నిద్రపోతూ. కొంతమంది ఇల్లు ఉంటాయండి, అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో అంటారు కదా, అలికినట్లు అద్దాల మేడలాగా తీర్చిదిద్దినట్టుంటాయి. మన తమ్ముడు నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా ఆ రోజుల్లో మేము విజిటింగ్కి వెళ్ళినప్పుడు నెహెమ్యా వాళ్ళ ఇంటికి వెళ్తేనండి, వాళ్ళు ఉండేది అద్దెలే, కానీ అసలు ఎంత శుభ్రంగా, అప్పుడే శుభ్రంగా ఇల్లంతా తుడిచి, ఎప్పుడు వెళ్ళినా అలాగని మనం వెళ్ళామని వాళ్ళు చేసే కార్యక్రమం కాదు, అంత శుభ్రం ఉంటుందండి. మీరెవరు నా వైపు కోపంగా చూడొద్దు, అన్నయ్య మా ఇల్లు అట్లా లేవా అని అనొద్దు. నేను చూసినట్లో మీ ఇల్లు బాగాలేదని కాదు, కొంతమంది ఇల్లు ఉంటాయి అద్భుతం. వాళ్ళు ఎంత కృప కలిగిన వాళ్ళు అంటే కప్పుకున్న దుప్పట్లో మడత పెట్టరు, అది ఒక బాప్త. రాత్రి తిన్న భోజనం, నిన్న మధ్యాహ్నం తిన్న భోజనం ప్లేట్లు ఆ షింకులో హోరేబు కొండలాగా ఎత్తు పెరిగి ఉంటాయి. అక్కడ ఈగలు బొయ్యి బొయ్యి బొయ్యి, అయినా అక్కకి చలనం ఇతనా బి నహీ హై. ప్లేట్లు అక్కడే పెట్టి ఉంటుంది షింకులో. అది 3 రోజుల క్రితం ప్లేట్లు. బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి, ఈత కొడతా ఉంటాయి, జలకళ్ళు ఆడుతూ ఉంటాయి. అక్క చూసి ఆడుకో, మన రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే ఆడుకో బుజ్జమ్మాయి, ఆడుకో బుజ్జం. బొద్దింకలు ఈత కొడతా ఉంటాయి, అయినా కడుగుదామన్న ప్రత్యక్షత కూడా ఉండదు. ఇక అక్క బట్టలు నానబెట్టిందంటే 3 రోజులు బాప్తీసం ఉంది ఆయనకి. ఇప్పుడు బాప్తీసం ఇచ్చామంటే అట్లా ముంచి పైకి లేపుతాం. అక్క బట్టల్లో నానబెట్టిందంటే నీళ్ళల్లో 3 రోజులు మురిగి 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 4వ రోజు, అది అసలే వర్షాకాలం, 4 రోజుల తర్వాత తీస్తే ఇక చూడండి చొక్కాల నుంచి వస్తుందండి వాసన. ఆ మధ్య విన్నా,
ఒకళ్ళట 14 సంవత్సరాలకు ఒకసారి స్నానం చేస్తాడంట. కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారంట. 14 సంవత్సరాలకు ఒకసారి ఆ నదిలో లక్షల కొలది ప్రజలు స్నానం చేస్తే, ఆ స్నానం ఆ నీళ్ళల్లో కనుక నువ్వు స్నానం చేస్తే నా వైపు చూడ, నీకు గిటార్ రాకపోతే నన్ను అడుగు. గిటార్ అంటే నీ గిటార్ కాదు, నీ గిటార్. నేనంట ఆ గిటారు ఒక చేత్తో కొట్టేది. కొంతమంది ఇల్లు అట్టుంటే శుభ్రం ఉండదు. అరే షింకులో అట్లాగే ప్లేట్లు పెట్టుకుని ఎట్ట నిద్రపోతారా? ఇంకొంతమంది మహాతల్లులు ఉన్నారు, అద్భుతం తెలుసా, తినే ప్లేటు తింటా నేను. ఇంగ్లీష్ అయ్యి కూడా మా పురుష మహాశయుడు వచ్చి కడగాల. కొంతమంది సోమరిపోతు బ్యాచ్ ఉంటుంది. దైవజనమ, నిద్రబోత్తనం, తిండిబోత్తనం, సోమరిబోత్తనం ఓ క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో దరిద్రుడు అవటానికి కారణమవుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దారిద్ర్యత నుంచి ఒకడు ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలంటే ఓ మాట చెప్తాను. గత 3వ శనివారం ఇక్కడ యూత్ కాన్ఫరెన్స్ జరిగింది. మన చర్చికి వచ్చే ఒక యవ్వన అమ్మాయి, ఆ అమ్మాయి నా వైపు చూడాలి. మన చర్చికి వచ్చే ఒక యవ్వన అమ్మాయి నా వైపు చూడాలి. మన చర్చికి వచ్చే ఒక యవ్వన అమ్మాయి ఈఎస్ఐ హాస్పిటల్లో ఎండీగా, ఎంబీబీఎస్ పూర్తయింది, ఎండీగా డాక్టర్గా ఉద్యోగం చేస్తావు. ఆ బిడ్డ కూడా వచ్చి సాక్ష్యం చెప్తా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే మహా ఇష్టం. మా అమ్మ నాన్న కోసం ఒకవేళ నేను కొట్లాడానంటే దేనికోసం కొట్లాడానో తెలుసా? మంచి స్కూల్లో జాయిన్ చేయించమని, మంచి కాలేజీలో జాయిన్ చేయించమని దాని కొరకు నేను కొట్లాడా. నాకు ఆ ఫ్రాక్ కావాలా, అది కొని పెట్టండి. నాకు సెల్ ఫోన్ కావాలా, నాకు ఇది కొని పెట్టండి. ఐఫోన్ కావాలా, ఏ ఫోన్ అమ్మా? ఐఫోన్, రైట్. ఏ ఫోన్ అది? యాపిల్ ఫోన్ కావాలా? వీటి కోసం కొట్లాడిన దాఖలాలు నాకు లేవు. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయిన తర్వాత మా తల్లిదండ్రులు ఏదో దగ్గరలో ఒక స్కూల్లో, ఒక కాలేజీలో జాయిన్ చేస్తామన్నారు. నేను అన్నా, డాడీ వద్దు డాడీ, నేను ఈ స్కూల్లో ఈ కాలేజీలో జాయిన్ కాను డాడీ. అదిగో పలానా కాలేజీ ఉంది, నీట్ ప్రిపరేషన్ ఉంటుందట, అక్కడ జాయిన్ చేస్తానని మా అమ్మ నాన్నతో కొట్లాడి, మా అమ్మ నాన్న అన్నారు, మన బ్రతుకులు పేద బ్రతుకులే. ఆయన కారు డ్రైవర్, అద్దె కారు తీసుకొని కారు నడిపిస్తాడు. నెలంతా కష్టపడినా 20,000 రావటం కష్టం. అయినా కూతురు ఆశ మేరకు మంచి కాలేజీలో జాయిన్ చేయించాడు. కష్టపడి చదువుకుంది, నీట్లో క్వాలిఫై అయింది, నిజామాబాద్లో ఎంబీబీఎస్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఎండీగా. అద్భుతం ఏంటో తెలుసా? తన ఎండీ చదువు ఆ ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నప్పుడు నెలకొచ్చి కొన్ని లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే, తనకొచ్చే ఆ స్టైఫండ్లో వాళ్ళ నాన్నకి కారు గిఫ్ట్గా కొనిచ్చింది. పేద బ్రతుకులు అని చెప్పే కదా. తండ్రి డ్రైవర్, ఆ డ్రైవర్ కడుపున పుట్టిన కూతురు డాక్టర్ అయింది. ఆ తండ్రి నెలంతా సంపాదించితే 20,000 రూపాయలు. ఇప్పుడు ఆ కడుపున పుట్టిన కూతురు నెలకొచ్చి 1,20,000 సంపాదిస్తూ ఉందో చూడండి. దశ దిశ రెప్పపాటు కాలంలో విప్లవాత్మకంగా మార్చబడటానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకో చెప్పమంటారా? పనిలో పట్టుదల, చేసే పనిలో పట్టుదల. మన చర్చికి అద్భుతం. చెనకాలనీ నుంచి ఒక కుటుంబం వచ్చేది. అన్ని కుటుంబం నుంచి వాళ్ళు రక్షించబడ్డారు. ఆ తల్లి ఒక్కతే భలే పట్టుదలతో దేవుని దగ్గరకు వచ్చింది. వాళ్ళ పాపకున్న అనారోగ్యాన్ని బట్టి బిడ్డలు మందిరానికి వచ్చారు. రెగ్యులర్గా మందిరానికి వస్తూ ఆ తర్వాత అపురూపకాలని వేరే ప్రాంతాలకు వెళ్ళారు. నాకు తెలిసి నేను చూసినంతవరకు మన చర్చిలోనే పేద కుటుంబం అని చెప్పుకోవాల్సి వస్తే ఆ కుటుంబం పేరే నేను చెప్తా.
ఎంత పేద కుటుంబం అంటే రెక్కాడినా డొక్కాడని కడుపేద పరిస్థితి. భర్త దేవుడు ఎరగనటువంటి వాడు. తాను మందిరానికి రావటానికి అసలు భర్త ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. కానీ వాక్యం విని యేసయ్య మీద ఉన్న ఆ మక్కువతో ఇక్కడే బాప్తిస్మం తీసుకొని తన పిల్లలిద్దరిని తీసుకొని మందిరానికి వస్తూ ఉండేది. వాళ్ళకు ఒక బాబు చిన్న కుర్రోడ్లాగా ఉంటాడు. నువ్వు నిలబడి చిన్న నువ్వురా నువ్వే అరే నువ్వు కూర్చో. ఈ సైజులో ఉంటాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, అయ్యగారు నేను CA చదువుదాం అనుకుంటున్నా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రార్థన చేసి పంపించా. విచిత్రం, ఇంతకంటే ఇంకా చిన్నగా ఉంటాడు, సన్నగా ఉంటాడు. CA పూర్తయింది. ఒకరోజు వచ్చి అన్నాడు, అయ్యగారు నాకు మెడ్రాసులో ఉద్యోగం వచ్చింది అయ్యగారు, నేను మెడ్రాస్ వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అయ్యగారు. ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది, అయ్యా నెలంతా కష్టపడినా 3,000 సంపాదించడం కూడా నాకు గగనమయ్యేది. ఈరోజు నా కొడుకును దీవించి సంవత్సరానికి వచ్చి 18 లక్షల రూపాయల ప్యాకేజ్, నెలకొచ్చి 1,20,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా నా కొడుకును దేవుడు ఆశీర్వదించాడయ్యా. గత వారం రోజుల క్రితం వచ్చి చెప్తుంది, అయ్యా గాజుల రామారంలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నామయ్యా, మీరు వచ్చి ప్రార్థన చేయాలయ్యా. ఆ తల్లి ఏడుస్తా ఏముందో తెలుసా? చిన్న కాలనీలో ఉన్నప్పుడు నెలకొచ్చి 1,500 రూపాయలు అద్దె కట్టుకోవటానికి కూడా గతి లేని బ్రతుకులు మా బ్రతుకులు. ఆ కొడుకు పనిలో పట్టుదల కలిగిన వాడు కదా, పతనమైపోయిన కుటుంబాన్ని పతనావస్థ నుంచి పనిలో పట్టుదల పతాక స్థాయికి లేవనెత్తింది. దైవజనమా, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. రెండవది పనిలో పట్టుదల కలిగి ఉండు. మూడవది నా వైపు చూడాలి, పరిశుద్ధత కొరకై పోగొట్టుకున్న దాన్ని పొందుకొనుకుట కొరకు మనం పట్టుదల కలిగిన వారిగా బ్రతుకుదుము కాక. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పట్టుదల ఏంటి? షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉన్న మందసం ఫిలిష్తీయులు చెరగా కొనిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయేలు దేశానికి వచ్చింది, కానీ దేవుని మందిరంలోకి అది రాలేదు. మందసం ఎక్కడుందో, ఏ స్థలంలో ఉందో కంటికి కనబడనటువంటి పరిస్థితి. ఇప్పుడు దావీదు దాని గురించి ఎంక్వైరీ చేయటం ప్రారంభించి, మనం చదువుకున్న మూలవాక్యంలో కీర్తనలో అంటాడు, యాకోబు బలిష్ఠునికి నేనొక నివాస స్థానం చూసే వరకు, యాకోబు బలిష్ఠునికి నేను ఒక మందిరాన్ని కట్టే వరకు నా కన్నులకు నిద్ర రానివ్వను. నా మంచం మీదకి నేను ఎక్కను. చివరికి అంటాడు, నా వైపు చూడండి, నా కన్నులకు నా కన్నులకు కొంచెం గట్టిగా. మీకు తెలుసా, కొంతమందికి ఎక్కడ కూర్చున్నా అదేమి కృపో నాకు తెలియదు, కానీ ఎక్కడన్నా కూర్చున్నా అసలు అద్భుతం తెలుసా, కూర్చున్న తోటనే భలే నిద్రపోతూ ఉంటారు. కొంతమంది ఉంటారు అంతులేని కృప పొందిన వాళ్ళు, నిద్రపోదామన్నా వాళ్ళకి నిద్ర రాదు. కొంతమంది ఉంటారు కూర్చుంటే చాలు, అది అసలు అదేమి విచిత్రమో చూడండి, స్విచ్ చేస్తే వెంటనే బల్బు వెలిగినట్లుగా కూర్చోవటంతోనే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నా కాళ్ళను చూసి, అబ్బా ఏమి కృప నాయన వీళ్ళకి, అబ్బా ఏమి కృప ఉందో కదా. ఇప్పుడు ఎబినెజరన్నా, సుధాకరన్నా, మనకు నిద్రపోదామన్నా నిద్ర రాదు. నిద్ర పట్టక చెయ్యిటని కాలిటని ఇటు నుంచి అడి తిరిగి అటు నుంచి ఇటు తిరిగి, నిద్ర రావే నీకు దండం పెడతా, నిద్ర లేకపోతే ఎట్లా రాతల్లే అని ఆహ్వానించి ఆ తర్వాత అర్ధగంటకు నిద్ర పడుతుంది. కొంతమంది చూడండి, కొంతమంది పరిస్థితి ఎట్లుంటుందంటే, హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయి చూసారా, అవి లేపరం కంటిన్యూస్గా ఇప్పుడు అట్లాగే ఉంటుంది. కొన్ని ఇళ్లలో కూడా పాత రోజుల్లోనైతే నులక మంచం ఉండేది. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసా, పండుకునేటప్పుడే మంచాన్ని వాల్చేవాళ్ళు, ఆ తర్వాత లేపి గోడ కానబెట్టేవాళ్ళు, ఏమంటారు గోడకి అంతేనా ఆనబెట్టేవాళ్ళు. ఈ త్రిబుల్ కాట్ బెడ్ వచ్చిన తర్వాత, డబల్ కాట్ బెడ్ వచ్చిన తర్వాత
మంచం లేపేదే లేదు క్రిస్మస్ పండగ తప్ప. ఏది కింద ఓడ్చడానికి ఆ టైంలో తప్ప మంచం లేపేదే లేదు. ఎప్పుడు చూసినా కంప్లీట్ రెస్ట్. ఎప్పుడన్నా ఫోన్ చేయగాక మంచమేనే పండుకొని, డాడీ బాగున్నారా డాడీ, మంచమేనే పండుకొని అంటుంది. మీ అల్లుడు నన్ను సరిగ్గా చూడట్లేదు డాడీ. సరే చూడండి, పరిస్థితి ఇట్లా ఉంటుంది. కొంతమందికి అసలు కూర్చుంటే చాలు నిద్ర 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 నిద్ర. దావీదు అంటాడు, నా కన్నులకు కొంచెం నా వైపు చూసి చెప్పాలి, నా కన్నులకు. మీకు తెలుసా, ఒక ఆయన ఆవలించినందుకు క్రికెట్లో కెప్టెన్సీ కోల్పోయాడు. ఆవలించినందుకు. మీరు అనొచ్చు, ఊరుకోండి అన్న, ఆవలింత మానవ సహజమా కాదా? స్వరం ఎత్తాలా. ఆవలింత మానవ సహజమా కాదా? మానవ సహజమే. ఆ మధ్య ఒక ఆయన వచ్చి నన్ను అన్నాడు, అన్న ఇన్ని రోజులు బట్టి మీరు ఎప్పుడైనా ఆవలిస్తారేమో చూస్తున్నానన్నా. నేను చాలామందితో చెప్పాడంట, మా ఇర్మియా అన్నకి ఆవలింతలు కూడా రావు. అసలు మనిషి ఆవలించటం కానీ ఒళ్ళు ఎరవటం అంటారు కదా, ఇది అంటారు కదమ్మా, అదే ఏదో అంటారు కదా. జాషువా ఏమంటారు? కరెక్ట్. ఏది కరెక్టు అది చెప్పు, ఏది కరెక్ట్? నోరు తెరిచి చెప్తామడా? ఒళ్ళు ఎర్రగొట్టటమా? అదే బాగా నిద్రలో నుంచి లేచినప్పుడు, నిద్ర మొత్తం వచ్చినప్పుడు ఇట్లా ఒళ్ళిరుస్తారు కదా, ఆవలిస్తారు కదా అన్న. ఎప్పుడైనా మీరు ఒళ్ళిరుస్తారేమో. కొంతమంది చూడండి, ఆవలించేటప్పుడైనా చెయ్యి అడ్డం పెట్టుకొని ఆవలిస్తే పర్వాలా. అబ్బా, కొంతమంది జనాల మధ్యలో ఉన్న గాండ్రు కప్పలాగా నోరు తెరిచి, ఆ మేనరిజం ఉండదు కొంతమందికి. నేను ఎట్టా బతకాలనుకున్నాను అట్టాగే అని చెప్పి నోరంతా తెరిచి, అది మామూలు శబ్దం కాదు, సెల్ ఫోన్ లేకుండా కిలోమీటర్ దూరం వినపడిద్ది. మీరు ఎప్పుడైనా ఆవలిస్తారేమో, నడుమిరుస్తారేమో, ఒల్లిరుస్తారేమో చూస్తానన్నా. అసలు వాళ్ళందరితో చెప్తాడంట, మా జెర్మియా అన్నకి ఆవలింతలు. ఆ మాట అనకయ్యా. నేనంట, అసలు పనిలో ఉన్నవాడికి ఆవలింత ఎందుకు వస్తుంది? ఓ లక్ష్యం వైపు దూసుకుని వెళ్ళేవాడికి ఆవలింత ఎందుకు వస్తుంది? సాధించాలి అనే కసి కలిగినటువంటి వాడికి నిద్రమత్తు ఎట్లా వస్తుంది? దేవుని వాక్యవిని, వాక్యపు వెలుగులో బ్రతుకును దిద్దుకోవాలి. దేవుడు ఏం మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా మన బ్రతుకును సరిచేస్తాడో ఆశపడి ఆకలితో ఎదురు చూసేవాడి జీవితంలో ఎలా వస్తుంది? ఈయన క్రికెట్ ఆడతా, అది భారతదేశానికి పాకిస్తాన్కి క్రికెట్ జరుగుతూ ఉంటే ఆ క్రికెట్ పోటీలో, క్రికెట్ నా వైపు చూడాలి, ఈ క్రికెట్ పోటీలో వికెట్ కీపింగ్ చేస్తా పాకిస్తాన్ దేశ కెప్టెన్ ఆట మంచి రంజు మీద ఉన్నప్పుడు ఆవలించాడంట. ఒరే, నువ్వు ఆవలించావంటే నీ దగ్గరేం పోరాట పట్టిమంది, నువ్వు కెప్టెన్సీకి అన్ఫిట్ అని. అద్భుతం. ఆవలింత వల్ల కెప్టెన్సీ కోల్పోయాడు. దావీదు అంటాడు, నా సంకల్పం ఏంటంటే యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థానం చూడాలి, ఆ మందసాన్ని మరలా తీసుకురావాలి, ఉండాల్సిన స్థలంలో మందసాన్ని ఉంచాలి, ఆ స్థలాన్ని దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ చేయాలి. ఈ కార్యక్రమం చేసే వరకు నా కనులకు నిద్ర రానివ్వను. ఇది థర్డ్ సెషన్లో చెప్తాను. అయితే దీన్ని ఇంకొక కోణంలో చెప్తా. నా ప్రభు బిడ్డలారా, పాత నిబంధనలో హస్తకృత్యాలైనటువంటి మందిరాలలో దేవుడు నివసించేవాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో గుప్పిడంత నీ గుండె గదిలో నివసించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని నివాస స్థానం ఏది? పాత నిబంధనలో, నా వైపు చూడాలి, పాత నిబంధనలో ఏదెను తోటలో దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో సొలొమోను మందిరంలో దేవుడు ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి శరీరం దేవాలయపు తెర రెండుగా చేల్చటం ద్వారా ప్రతి మానవ హృదయాన్ని, గుప్పిడంత గుండె గదిని తన నివాస స్థానంగా చేసుకొని ప్రతి హృదయములో ఆయన నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవునికి ఉండాల్సిన పట్టుదల ఏంటి? నా హృదయమే
దేవుని ఆలయంగా మారాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. నా హృదయమే నా హృదయమే నా దేవుని ఆలయంగా మారాలి. నేను నా దేవుడు కలిసి బ్రతకాలి. అయితే దైవజనమా, హృదయం దేవుని ఆలయంగా మారాలంటే హృదయం అనుకూలమైంది కాదు. హృదయం 13 రకాలైన పాపాలతో నిండుకున్నట్లుగా మార్కు సువార్తలో మనం చూస్తాం. చూడండి ఆ మాటలు. మార్కు సువార్త 21వ వచనం 22వ వచనం 7వ అధ్యాయం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. బహు విలువైన మాట అది, బహు విలువైన మాట అది. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం. చూస్తారా మాటలు, బహు విలువైన మాటలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21. రైట్, నాతో కలిసి. లోపట నుండి, అందరూ నా వైపు చూసి చెప్పాలి, నాతో కలిసి చెప్పాలి. లోపట నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇప్పుడు నా వైపు చూడండి. ఇవన్నీ నా గుండె గదిలో గూడు కట్టుకొని ఉన్నాయి. అయితే ఈ గుండె గది దేవునికి నివాస స్థానంగా చేయాలి. ఇది నీకు నాకు ఉండాల్సిన పట్టుదల. హృదయం దేవుని నివాస స్థానంగా ఉండాలంటే నీ హృదయంలో ఉన్న దురాలోచనలను తోలివేసే విషయంలో పట్టుదల కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలి. నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న కాముకత్వం, నీలో ఉన్న అహంభావం, నీలో ఉన్న అవివేకం, నీ హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రతను పారద్రోలే విషయంలో దేవుని సన్నిధిలో పట్టుదలతో పోరాడి నీ హృదయాన్ని పవిత్రమైన హృదయంగా నువ్వు చేసుకుందువుగాక. ఎందుకు పవిత్రత కావాలి? దివ్యమైన మాట కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నాతో కలిసి చెప్పండి, ఎన్నటన్నటికీ. స్వరం ఎత్తాలి. ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరానికి అనుకూలమేదట? ఈ కాలంలో దేవుని మందిరం ఏది? కట్టబడుతున్న ఈ స్థలాలు కాదు. నీ హృదయాన్ని దేవుడు తన ఆలయంగా చేసుకొని హృదయములో బ్రతకాలనుకుంటున్నాడు. ఈ హృదయంలో బ్రతకాలనుకుంటే ఈ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే దేవుని మందిరమునకు అనుకూలం. ఇప్పుడు దావీదు, యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థానం చూసే వరకు నేను నిద్రపోను. నీకు నాకు ఉండాల్సిన పట్టుదల, నా హృదయం పవిత్రమైన హృదయంగా మార్చబడే వరకు దేవుని దగ్గర ఏడుస్తా, దేవుని దగ్గర కన్నీళ్లు గారుస్తా, దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తా. నా హృదయంలో దేవుడు ఉండాలి. దావీదు ఇలా పట్టుదలతో ప్రార్థన చేశాడు కదా. కనురెప్పలకు కునుకుపాటు రానివ్వను అని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు కదా. దావీదు హృదయం ఎలాంటిదో బైబిల్లో ఒక అద్భుతమైన మాట. నాతో కలిసి మాట చెప్పండి. రాత్రి వేళ, సరే చూడండి, 17వ అధ్యాయం కీర్తనలు 3వ చరణం. 17:3 కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. కొంచెం పెద్దగా చెప్పండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అమ్మా విన్నారా? దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ప్రతి క్రైస్తవుడు ఈ మాట మాట్లాడే స్థాయికి ఎదుగుదురుగాక. ఏమంటాడు? రాత్రివేళ నా హృదయాన్ని నువ్వు పరిశీలించావు, నన్ను పరిశోధించావు. నా హృదయాన్ని నువ్వు పరిశీలించినప్పుడు నా హృదయములో ఏ దురాలోచన నీకు కానరాలేదు. ఏం కానరాలేదట? అంటే హృదయపు ఆలోచనల్లో కూడా దావీదు తప్పిపోకుండా హృదయాన్ని అంత పవిత్రంగా కాపాడుకున్నాడు. ఒక మాట ప్రభువుని అడుగుదామా? దేవా, శరీరంతో పాపం చేయకపోవటం మాత్రమే కాదయ్యా,
దేహాన్ని అపవిత్రతకు అప్పగించుకోకుండా కాపాడుకోవటం మాత్రమే కాదయ్యా, హృదయపు తలంపుల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం నాకు వరంగా దయచేయని, అలాంటి జీవితం కొరకు పట్టుదలతో దేవుని దగ్గర పోరాడేవారిగా ఉందుముగాక. నంబర్ 1, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. నంబర్ 2, పనిలో పట్టుదల ఉండాలి. నంబర్ 3, ఇప్పుడు విన్నాం కదా, పరిశుద్ధ స్థలముగా పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవటానికి మనకు పట్టుదల ఉండాలి. వీటన్నిటికి మించి పరలోకం కొరకు పట్టుదల మనకు ఉండాలి. మీకు తెలుసా, పట్టుదల కలిగినోడే పరలోకం చేరతాడు. పట్టు విడుపు కలిగిన వాడు పాతాళానికి వెళ్తాడు. బైబిల్లో ఒక విచిత్రమైన మాట, 2 రెఫరెన్స్లు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని, పెద్దగా, బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఎప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఈ మాట నా ప్రారంభ దినాల్లో నేను అనుకున్నా, అయ్యా కబ్జా హైదరాబాదులోనే కాదయ్యా, పరలోకంలో కూడా ఉందా? ఏమైనా అర్థమైంది ఇక్కడ? పరలోక రాజ్యం అట బలత్కారుల చేత పట్టబడుతుందట. సామెత ఒకటి ఉంది, దున్నినోడిదే రాజ్యం అని. దున్నినోడిదే భూమి అన్నట్లుగా ఆక్రమించుకున్నవాడిదే పరలోకం అని. ఇక్కడ అంటాడు, బాప్తిస్మమిచ్చు యోహాను కాలం వరకు, ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుకున్నారు. అంటే పరలోక రాజ్యం కూడా బలత్కారులే ఆక్రమించుకోగలుగుతారు, బలత్కారులే దానిలో ప్రవేశించగలుగుతారు. కానీ బలత్కారులు కానివారు పరలోక రాజ్యాన్ని పొందుకోలేరు అని ప్రభు చెప్తున్నాడు. బలత్కారం అంటే కబ్జా కాదు. దీని అర్థం మనకు అర్థం కావాలంటే లోకాసు వార్తలో ప్రభు చెప్తాడు. చూడండి అక్కడ, లోకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం నాతో కలిసి. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలు. ఇంకొకసారి నా వైపు చూసి, ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. నా వైపు చూడండి. పరలోక రాజ్యం అది ఇరుకైన మార్గమా, విశాలమైన మార్గమా? ఇరుకైన మార్గం, రైట్ కదా, ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. కొందరే ప్రవేశించగలుగుతారు. మీరు ప్రవేశించున్నట్లుగా పోరాడుడి అంటాడు. ఏం చేయాలంటాడు అంటే, పోరాడండి అన్నాడంటే ఆ పరలోక ద్వారంలో, పరలోకంలో ప్రవేశించకుండా ఎవడో ఒకడు అక్కడ నిలవబడి ఉన్నాడు. వాడితో పోరాడే విషయంలో ఎవడైతే పోరాట పటిమ కలిగి బలప్రయోగం చేసి వాడిని జయించి ఓడిస్తాడో వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. అలా ప్రవేశించిన వాడు పరలోక రాజ్యాన్ని బలత్కారంగా ఆక్రమించుకున్నట్లు ఈ మాటకున్న అర్థం. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఈ మాట చూడండి. పరలోక రాజ్యము బలత్కారుల చేత పట్టబడి ఉన్నది అని అంటే, పరలోక రాజ్యం ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా వాకిలి దగ్గర కొంతమంది నిలవబడ్డారు. ఒకవైపు లోకం నిలవబడింది, ఇంకోవైపు పాపం నిలవబడింది, ఇంకోవైపు శత్రువైన సాతాను నిలవబడ్డాడు. ఎవడైతే దేవుని సన్నిధిలో లోకంతో పోరాడి, శరీరంతో పోరాడి, పాపంతో పోరాడి, శత్రువైన సాతానుతో పోరాడి ఎవడు విజయాన్ని పొందుతాడో ఆ బలాన్ని ఉపయోగించి విజయాన్ని పొందినవాడే పరలోక రాజ్యాన్ని ఆక్రమించగలుగుతాడు, సొంతం చేసుకోగలుగుతాడు. ఇది ఈ మాటకున్న అర్థం. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్పండి, యేసయ్యకు మహిమ కలుగును గాక. నిజమే, ఈరోజు ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే ఎంతమందిని ఎదిరించాలో ఈ రోజున మనుషులను, లోకాన్ని ఎదిరించాలి.
ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా తాగుతున్నావు అని ఒక్కళ్ళు ఒక్క మాట అడగరు. అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, రే నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది రే, ఎందుకురా ఈ పనికిమాలిన కార్యక్రమాలు అని ఒక్కడు దండించడం. దండించకపోగా ఏమంటారు తెలుసా? ఆడు మగోడు తిరక్కసెడతాడంట. అంటే తిరిగినోడు బాగుపడతాడని వాళ్ళ అభిప్రాయం. మగోడు తిరక్కసెడతాడు, మగోడు అట్లా తిరగాల. తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా తాగుతావని అనరు. అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి ఎందుకురా ఇట్లా చేస్తున్నావని అనరు. నా వైపు చూడండి. పేకాటాడేవాడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా ఈ జీవితం నాశనం చేసుకున్నావు ఒక్క మాట అనరు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వీటన్నిటిని వదిలిపెట్టి నీతిగా బ్రతకాలనే తీర్మానం చేసుకొని, బాప్తిస్మం తీసుకొని, బైబిల్ తీసుకొని చర్చికి బయలుదేరితే చాలు, ఇక ఊరంతా బయలుదేరుతుంది. ఏమిరా ఆ మతంలో దిగేవంటగా, ఆ మతంలోకి దిగేవంటగా. క్రైస్తవ్యం దిగేది కాదు, ఆకాశం అంత ఎత్తుకు లేవనెత్తబడేది క్రైస్తవ్యం. నువ్వు దిగేవంటగా. చూడండి, బైబిల్ తీసుకొని తెల్లబట్టలు వేసుకొని మీరు చర్చికి బయలుదేరి వస్తూ ఉంటే లోకం విషపు చూపులు చూస్తుంది. తాగుబోతోని చూడదట, తిరుగుబోతోని చూడదు. ఈరోజు ఒక భార్య, రేపు ఇంకొక భార్యని, ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడిని లోకం అసహ్యంగా చూడదు. అదే విచిత్రమో చూడండి. నిజ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, పవిత్రుడైన దేవుని దగ్గరికి వెళ్తున్నాం, చీకటి జీవితాన్ని విడిచిపెట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మేము వెళ్తున్నాం. జీవాధిపతి అయిన దేవునికి, పరలోకాన్ని ఇచ్చే దేవుని దగ్గరికి మేము వెళ్తున్నామని, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నామని మీరు బయలుదేరండి. లోకం కాకుల్లాగా పొడుస్తుంది. ఈ కాలంలో యేసుక్రీస్తు దగ్గరికి ఒకడు రావాలంటే, యేసుక్రీస్తుకు సాక్షిగా బ్రతకాలంటే లోకపు మనుషులతో పోరాడి జయించి బలత్కారంతో పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకవైపు మనుషులు, ఇంకొక వైపు సాతాను, మరొక వైపు నీ సొంత శరీరమే నీకు శత్రువుగా మారినప్పుడు వాటితో పట్టు వదలకుండా దేవుని సన్నిధిలో మనం పోరాడి వాటన్నిటిని జయించి మెట్టుకు పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాము గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇది విశాలమైన మార్గమా, ఇరుకైన మార్గమా? అనేకులు ప్రవేశించాలని చూస్తారు, ప్రవేశించేది కొందరే. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ కొందరిలో ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబం ఉండునుగాక. క్రైస్తవుని జీవితంలో పట్టుదల ఉండాలి. ఏ విషయంలో పట్టుదల? ప్రార్థనలో పట్టుదల, రెండవది పనిలో పట్టుదల, మూడవది పరిశుద్ధత కొరకై పట్టుదల, నాలుగవది పరలోక రాజ్యం కొరకై పట్టుదల. ఎవరు పట్టుదలతో బ్రతుకుతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు బలిష్ఠుడిగా ప్రత్యక్షమవుతాడు. నేనంట, నీ పట్టుదలతో 10% నువ్వు అద్భుతాలు సృష్టిస్తే, నీ పట్టుదల చూసి దేవుడు నీకు తోడైతే 100కి 100 పాళ్ళు విజేతగా నిలవబడటానికి దేవుడు కృప చూపించును గాక. ఒకవేళ సైతాన్ గారు నువ్వు ఓడిపోతావు, నీ బతికింతే. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా నువ్వు భక్తిగా బ్రతకలేవు. 2 రోజులు భక్తిగా బ్రతుకుతావు, తర్వాత 5 రోజులు నువ్వు పడిపోతావని నీ పతనాన్ని, నీ బలహీనతను గుర్తుకు తెచ్చి నీ వింతే అన్నట్లుగా వాడు కృంగదీస్తూ ఉంటే, బలం కూడగట్టుకొని ఈరోజు తిరిగిలే, దేవుని కొరకు నిలవబడు. ఎన్నడూ పడిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక.